అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మస్తాన్ గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సార్, విజయ్ గారు. కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ పైన ప్రజాభిప్రాయము కాస్త మిక్స్డ్గా ఉంది. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ కన్నా బెటర్ అంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అయితే నథింగ్ అంటున్నారు. న్యూట్రల్ పీపుల్ జోలికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మిశ్రమ అభిప్రాయము అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి రేవంత్ రెడ్డి సర్కార్ పైన? అంటే వెంటనే నేనేం సర్వే చేయలేదు. నా అభిప్రాయాన్ని నేను నా వ్యక్తిగత అభిప్రాయాన్ని సమాజ అభిప్రాయంగా సర్వే అభిప్రాయంగా చెప్పలేను. కానీ ఇంకొక 3-4 నెలల్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రాబోతుంది కాబట్టి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంత ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేట్లుగా ఉంటుందనేది మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. రెఫరెండంగా తీసుకోవచ్చా? అంటే రెఫరాండం అనలేము. రెఫరాండంగా మీరు నేను తీసుకుంటే ఉపయోగం లేదు, పాలకులు తీసుకోవాలి. రెఫరాండం అనలేము కానీ బట్ ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వం పట్ల పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అనేటువంటి విషయం అయితే మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం ద్వారా కొంతమేరకు అర్థమవుతుంది. అందులో అది ఏమాత్రం అనుమానం లేదు. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకి చాలా సమయం ఉంది, కానీ మస్తాన్ గారు ఇప్పటి నుంచే పొలిటికల్ స్పెక్యులేషన్స్, కలయికల పైన, కూటముల పైన, పోటీ పైన ఒకటి వస్తుంది. ఐ వాంట్ హ్యావ్ వన్ క్వశ్చన్. ఏపీలో ఎలాగైతే కూటమి ఏర్పడిందో టీడీపీ, బీజేపీ, జనసేన, రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కూడా అలాంటి కూటమి ఏర్పడుతుంది. దానికి సంకేతంగా జూబ్లీ హిల్స్ నుంచే టీడీపీ, జనసేన, బీజేపీ కంటెస్ట్ చేయబోతున్నాయి అనేటువంటిది ఒక స్పెక్యులేషన్. అలా జరిగే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇదైతే నేను కూడా విన్నాను విజయ్ గారు, మీరు విన్నట్టుగా నేను కూడా విన్నాను. బహుశా వారు ఆ విధంగా ప్రయోగం చేస్తే బహుశా ఇండియా కూటమి వల్ల జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం ఎట్లుంటుందో నేను ఇప్పుడే చెప్పలేకపోయినా, తర్వాత రూరల్ తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీ కూటమికి అది ఇబ్బందిగా మారిద్ది అనేది మాత్రం నేను బలంగా చెప్పగలుగుతాను. ఇబ్బందిగా మారుతుందా? ఎస్. ఎట్లా అంటే మీకు రూరల్ తెలంగాణలో ఓకే, రూరల్ తెలంగాణలో అంటే సుమారుగా 119 నియోజకవర్గాలు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 70 నియోజకవర్గాల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ పూర్తిగా అంటే ఆల్మోస్ట్ ఉనికి కోల్పోయాయి. అని ఉనికి లేదు. సరే, తెలుగుదేశం పార్టీ అయితే ఉనికి కోల్పోయింది, జనసేనకైతే ఉనికి లేదు. సో కాబట్టి అక్కడ తీవ్రమైనటువంటి ప్రతిఘటన రావచ్చు. ఈ కూటమికి తీవ్రమైనటువంటి ప్రతిఘటన రావచ్చు. మీరు బహుశా 2014 కనుక ఒకసారి మీరు గమనిస్తే అది రూరల్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. బికాజ్ ఆఫ్ ఆ రోజు తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి పొత్తు కారణంగానే. కాబట్టి ఈసారి మళ్ళీ వాళ్ళు ఆ ప్రయోగం చేస్తారని మాత్రం నేను అనుకోను. సో నాకు అనేక రాజకీయ పార్టీలతో పాటు భారతీయ జనతా పార్టీతో కూడా ఉన్న సంబంధాల దృష్ట్యా వారు అటువంటి ప్రయోగం చేస్తారని నేను అనుకోను. చేస్తే ఖచ్చితంగా అది ఎన్డీఏ కూటమికి, ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంతో కొంత బలంగా ఉంది కదా. తెలుగుదేశం పార్టీతో పోల్చుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ బలం ఇప్పుడు 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది, 8 పార్లమెంట్ స్థానాల్లో గెలిచింది కాబట్టి, అవును సార్, అలాగే 3 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ అటువంటి ప్రయోగం చేస్తుందని నేను అనుకోను. చేస్తే జనరల్ ఎలక్షన్స్లో రూరల్ తెలంగాణలో వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. ఓకే, అనుమానం ఏం లేదు. తెలంగాణ ఓటర్లలో మాత్రమే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో, విద్యావంతుల్లో కూడా ఉన్నటువంటి ఇంకొక అనుమానము, బీఆర్ఎస్కి బీజేపీకి చీకటి దోస్తీ ఉంది. సరే, అది వాళ్ళు చెప్పుకుంటారు. ఒకవేళ కనుక రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళితే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఖచ్చితంగా కలిసి వెళ్ళవు. ఖచ్చితంగా కలిసి వెళ్ళవు. ఇందాక మీ ఎన్డీఏ కూటమి ప్రశ్నకైనా నాకు కొంత అనుమానాలు, సందేహాలు ఉన్నాయి. కానీ బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్ళటం అనేది అసాధ్యం. ఓకే, ఎట్టి పరిస్థితిలో కలిసి వెళ్ళాం, అసలు అనుమానం లేదు. ఇట్స్ నో డౌట్. రూల్డ్ అవుట్. ఒకవేళ కనుక చేస్తే బీజేపీ ఒంటరి పోరుకైనా వెళ్తుందేమో, కానీ బీఆర్ఎస్తో కలిసే ఛాన్స్ లేదు. ఎట్టి పరిస్థితిలో లేదు, వెళ్ళదు. అంటే ఇట్స్ వెరీ మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి ఎవరైనా సరే దీన్ని ఒప్పుకోరు. ఒకవేళ కనుక జరిగింది అనుకుందాం సార్, యూ సెడ్ నో డౌట్ అట్ ఆల్. ఒకవేళ కనుక బీఆర్ఎస్ బీజేపీ కనుక కలిసి వెళితే బీజేపీ నష్టపోతుందా, బీఆర్ఎస్ నష్టపోతుందా? ఇన్ కేస్ జరిగితే అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నష్టపోతుంది. మైనార్టీలు దూరం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అదే కాదు, ఓవరాల్గా ఇప్పుడు మనం 14 ఎలక్షన్ తీసుకున్నా, 18 తీసుకున్నా, 23 తీసుకున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ఓట్ షేర్ పరంగా, సీట్ల పరంగా పెద్ద పార్టీ. మీకు ఎప్పుడైతే బీజేపీ బీఆర్ఎస్ కలవటం జరిగిందో సహజంగా మైనారిటీ ఓట్ బేస్, అది క్రిస్టియన్ మైనారిటీనా లేదంటే ముస్లిం మైనారిటీనా, మైనారిటీ ఓట్ బేసు కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ అవుతుంది. ఓకే, కాంగ్రెస్ పార్టీకి సాలిడ్ అవుతుంది. మీకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే సాలిడ్ అవుతుందో కాంగ్రెస్ పార్టీ
బలహీనపడే పరిస్థితి ఉండదు ఇక. మ్మ్. జనరల్గా 5 ఏళ్ల పాలన తర్వాత సహజంగా కొంత యాంటీ ఇన్కంబెన్సీ స్టార్ట్ అవుతుంది. అనేక రకాల వాళ్ళు వర్గ పోరు ఉంటుంది. లేదంటే వాళ్ళు అనుకుంటే ప్రజల యొక్క యాస్పిరేషన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ కాలేని కారణంగా వాళ్ళ మీద కొంత వ్యతిరేకత, ఇవన్నీ మీకు మళ్ళీ న్యూట్రల్ అయిపోతాయి. మ్మ్. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేయడం అనేటువంటిది 100% అసాధ్యం. ఓకే. అది జరగని పని. ఎన్నో ఏళ్ళుగా పాలిటిక్స్ని చూస్తున్నారు, పొలిటీషియన్స్తో సన్నిహితంగా ఉంటున్నారు, అన్నింటికీ మించి ప్రజల పల్స్ని మీరు పట్టుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు స్పెక్యులేషన్గా ఉన్నటువంటి ఒక క్వశ్చన్ మేము ముందు ఉంచుతాను. రైట్, ఐ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మస్తాన్ గారు. రాజకీయాల్లో ప్రత్యామ్నాయానికి ఎప్పుడూ కూడా స్పేస్ ఉంటుంది, కాకపోతే ప్రశ్నించేవాడు కరెక్ట్ అయి ఉండాలి, ప్రజల తరపున నిలబడేవాడు కూడా కరెక్ట్ అయి ఉండాలి అనేటువంటిది చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్పేటువంటి మాట, చరిత్ర కూడా చెప్పేటువంటి మాట. ఇప్పుడున్నటువంటి భారతదేశం రాజకీయాల్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో స్పేస్, ఆల్టర్నేటివ్కి స్పేస్ ఉందా? సార్, ఆల్టర్నేటివ్ స్పేస్ మీరు ప్రస్తావించినట్టుగా ఎప్పుడూ ఉంటుందండి. కానీ ఆ స్పేస్ని తీసుకోవాలి అనుకుంటున్నటువంటి వ్యక్తి ఏ కారణం చేత కొత్త పార్టీ ఫ్లోట్ చేయాలనుకుంటున్నాడు అనేది కూడా చాలా 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 కీలకం. నంబర్ 1. నంబర్ 2, ఆ కారణాన్ని ప్రజలు బలంగా వారు తాము అనుభవిస్తున్నటువంటి కారణంగా కూడా వాళ్ళు అనుకోవాలి. ఉదాహరణకు మీకు తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. మరి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అనేటువంటిది వారు ప్రధానమైనటువంటి ఎజెండా ఏమిటి? తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్ర సాధన అనేది కేసీఆర్ గారు వచ్చి మొదటగా చెప్పింది కాదు. 1960s నుండి, లేదా ఇంకా చెప్పాలంటే స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఈ ప్రాంతంలో అది ఉంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత అది బలమైనటువంటి ఉద్యమంగా తర్వాత చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఇంకా బలంగా. కాబట్టి ఈ వాదన అనేది ఎప్పటి నుండో ఉంది. కాబట్టి ఆ వాదనకి తెలంగాణ ప్రజానీకం యొక్క మద్దతు కేసీఆర్ గారికి దొరికింది. కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అన్యాయం జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఆంధ్ర ప్రజానీకానికి కూడా అనిపించింది. కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విస్మరించి వారి కుటుంబానికి అన్యాయం చేసింది, ఒక మంచి నాయకుడైనటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడికి అవకాశం ఇవ్వకుండా అతన్ని ఇబ్బందులు పాలు చేసింది, జైలుకు పంపించింది అనేటువంటి భావన ప్రజల్లో కూడా వచ్చింది. కాబట్టి అతన్ని అంత పెద్ద లీడర్గా చేశారు, భారీ మెజార్టీతో గెలిపించుకున్నారు. కాబట్టి మీరు ఆ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అని అనుకున్నప్పుడు చేసే వ్యక్తి ఆలోచన లేదా చేసే వ్యక్తి సమాజానికి చూపే కారణం సమాజంలో అప్పటికే ఉన్నటువంటి ప్రజలు అనుకుంటూ ఉండాలి, వారు కూడా దాన్ని అనుభవిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఇది సక్సెస్ అయిందండి. చూడండి, ఎల్కే అద్వానీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ 2009లో ఎన్నికలకు వెళ్ళిందండి. ఆనాడు భారతీయ జనతా పార్టీ యొక్క స్లోగన్స్ ఆర్టికల్ 370 అబాలిషన్ ఉంది, అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఉంది, కామన్ సివిల్ కోడ్ ఉంది. ఈ 3 ఉన్నాయండి. అవును సార్. ఉండి భారతీయ జనతా పార్టీ అద్వానీ గారి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే భారతీయ జనతా పార్టీకి లభించినటువంటి ఓట్లు సుమారుగా 7,80,00,000 మాత్రమే దేశవ్యాప్తంగా. అదే 2014లో ఇప్పుడు నేను చెప్పినటువంటి 3 మేనిఫెస్టోలో లేవండి. కానీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్నికలకు వెళ్ళారు. వెళితే భారతీయ జనతా పార్టీ అంటే కమలం గుర్తుకు లభించినటువంటి ఓట్లు 17 కోట్లు. మనం అందరం ఎల్కే అద్వానీ గారిని పెద్ద నాయకుడే అనుకుంటాం. కానీ అప్పుడే తెర మీదకి వచ్చినటువంటి, ఏనాడు పార్లమెంటు ముఖం కూడా చూడనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వెళ్తే వచ్చిన ఓట్లకి దీనికి సుమారు 9 కోట్ల ఓట్ల తేడా ఉన్నది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు సాధ్యమైందంటే 2014 నాటికి 10 సంవత్సరాల యూపీఏ పాలన మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మౌనమునిగా ఉండిపోతున్నారు, కీలుబొమ్మ అనేటువంటి భావన ప్రజల్లో బలపడింది. దేశంలో జరిగినటువంటి అనేక ఉగ్రవాద దాడులు, అనేక కుంభకోణాలు, భారీ భారీ కుంభకోణాలు, వీటన్నిటి కారణంగా ప్రజల్లో ఒక భావన ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని దింపాలి అని. ఆ భావన ఉన్న సమయంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. కాబట్టి వారి పార్టీకి గతం వచ్చిన ఓట్ల కంటే డబుల్ ఓట్లు వచ్చేసినాయి. కానీ అంతకంటే బలమైన నాయకుడే ఉండి ఉపప్రధానిగా చేసి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని అంత గొప్ప స్థితికి తీసుకెళ్ళినటువంటి అద్వానీ గారి నేతృత్వంలో అన్ని ఓట్లు రావకపోవడానికి కారణం ఏంటంటే ఆ 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద లేదా యూపీఏ ప్రభుత్వం మీద రావాల్సినంత వ్యతిరేకత రాలేదు. కాబట్టి అద్వానీ గారి నాయకత్వంలో కూడా అన్ని ఓట్లు రాలా. కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. కాబట్టి
మోడీ గారి నాయకత్వానికి అంత Sanity పెద్ద ఎత్తున వచ్చింది. మద్దతు లభించింది. కాబట్టి మీరు ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం జరగాలంటే దానికి బలమైన కారణం ఉండాలి. ఆ బలమైన కారణం ప్రజలు అనుకుంటూ ఉండాలి, నాయకులు కాదు, ఓకే, ప్రజలు అనుకుంటూ ఉండాలి. సో కాబట్టి ఈ తెలంగాణలో మరి ఎవరైనా కొత్త పార్టీ పెట్టాలనుకుంటే వారు ఏ కారణం చూపుతారు? చూపేటట్లయితే ఆ కారణం ప్రజల్లో ఆల్రెడీ అనుకుంటున్నారా లేదా అనేది చాలా కీలకం. ఓకే, చాలా కీలకం, అందులో అనుమానం లేదు. ఖచ్చితంగా కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి రావటం ఖాయం అని చెప్పి బీఆర్ఎస్ సీనియర్ నేతలు నాతో చాలామంది చెప్పారు, చెప్తున్నారు కూడా. ఇన్ కేస్ కనుక కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ పెడితే స్పేస్ ఉంటుందా ఆమెకి? రెండో క్వశ్చన్, ఒకవేళ ఆమె బీజేపీకి సన్నిహితంగా మెలిగితే స్పేస్ ఉంటుందా? మీరు అడిగిన మొదటి ప్రశ్నకి తను బయటకు వస్తుందా లేదా అనే దాంట్లో నాకున్న సమాచారం తనకు బయటకు పంపించేస్తారా అనేది నాకు, అంటే నాకున్నటువంటి కొద్దిపాటి స్నేహితుల సంభాషణలో నాకు అర్థమైంది ఏంటంటే బయటికి పంపించేస్తారేమో అనే అనుమానాన్ని ఎక్కువ మంది వ్యక్తం చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, ఆవిడ బయటికి పంపించబడి ఏదైనా ఒక రాజకీయ పార్టీ పెడితే, ఇప్పటికే తెలంగాణలో అనేక రాజకీయ పార్టీలేని, ఓకే, టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, అలాగే ఎంఐఎం ఉంది, ఎంతో కొంత ఖమ్మం జిల్లా లాంటి ప్రాంతాల్లో సిటీలో తెలుగుదేశం పార్టీ ఉంది, సిటీలో జనసేన ఉంది, అలాగే కొంత అదే ఖమ్మం భద్రాచలం రీజియన్ లాంటి ఏరియాల్లో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ లాంటి, సో ఒక 10 రాజకీయ పార్టీలు ఉనికి ఉంది ఇక్కడ. సరే, షర్మిల గారి పార్టీ పూర్తిగా తీసేశారనుకున్నా కూడా ఒక 10 రాజకీయ పార్టీల యొక్క ఉనికి ఉన్నది. ఇన్ని రాజకీయ పార్టీల ఉనికి ఉన్నప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, కానీ తిరిగి ఉనికిలోకి రావడం అనేది చాలా అంటే కష్టం. షర్మిల గారి పార్టీ ఆవిర్భావ సమయంలో నేను ఒక ప్రముఖ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇదే చెప్పాను, కనీస ఉనికి కూడా షర్మిల గారి పార్టీ చూపించదు అని నేను బలంగా చెప్పాను. ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఆ రికార్డ్ అందుబాటులో ఉంది. ఓకే, అసలు ఉనికి సంగతి దేవుడు ఎరుగు. పూర్తిగా పార్టీ అధ్యక్షురాలు ఇంకొక పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆవిడ ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో పక్క రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి కవిత గారు రాజకీయ పార్టీ పెట్టినా కూడా, ఎందుకంటే తెలంగాణ ప్రజానీకం ఎటో ఒక వైపు టర్న్ తీసుకునేటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం అద్భుతంగా పాలిస్తే ఈ ప్రభుత్వానికి అనుకూలంగా టర్న్ తీసుకుంటారు, ఈ ప్రభుత్వం అద్భుతంగా పాలించకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టర్న్ తీసుకుంటారు. ఎటో ఒకవైపు టర్న్ తీసుకునేటువంటి అవకాశం ఉంది తప్పితే మధ్యస్థంగా వెళ్ళేటువంటి అవకాశం లేదు. కవిత గారి యొక్క పార్టీ ప్రభావం వేరొక రాజకీయ పార్టీ మీద ఉంటుందని నేను అనుకోను. ఒకవేళ తను పార్టీ పెట్టి బీజేపీకి అలైడ్గా లేదా బీజేపీతో సన్నిహితంగా ఓపెన్గా బీజేపీతో కలిసి వెళితే బీజేపీ కూడా మునిగిపోయింది. అంతేనా? బీజేపీ కూడా మునిగిపోయింది. ఎందుకంటానంటే కవిత గారు స్పష్టంగా నా మీద అన్యాయంగా, అక్రమంగా ఒక మహిళనని కూడా చూడకుండా ఒక మద్యం స్కామ్ను తీసుకొచ్చి నా మెడకు చుట్టారు బీజేపీ వాళ్ళు, నన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. అటువంటి బీజేపీతో మా పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలోని కొందరు సఖ్యతగా అనుకూలంగా ఉంటున్నారు, ఇదే నా కడుపు మంట కారణం అని ఆవిడ పదే మాట్లాడి ఆవిడే వెళ్ళి బీజేపీతో కలిసిందనుకోండి, ప్రజలు స్వార్థపరులు కావచ్చు కానీ వారి వరకే స్వార్థం చూసుకుంటారు. సామూహిక ప్రయోజనాలు, సమాజ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు అప్పుడు వాళ్ళ దగ్గర స్వార్థం ఉండదండి. వాళ్ళు మనందరిలాగానే ఆలోచిస్తారు వాళ్ళు కూడా. కాబట్టి ప్రజలు అసలు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేయరు. ఓకే, కవిత గారు భారతీయ జనతా పార్టీతో వెళ్ళాలని ఆలోచన చేస్తే ఇద్దరికీ నష్టం జరిగింది. పూర్తి స్థాయిలో తిరుగుబావుట ఎగరవేయనప్పటికీ కూడా ఆమె దాదాపు టీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంతమంది నేతల మీద, కొంతమంది దాకా ఎందుకులేండి, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు మీద దాదాపు తిరుగుబాటు చేసినట్టే లెక్క మస్తాన్ గారు. ఈ క్రమంలో భాగంగా చాలామందితో ఆమె సంప్రదింపులు జరిపారు, అభిప్రాయాలు తీసుకున్నారు అనేటువంటిది నాకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్. దాంట్లో ఆరా మస్తాన్ గారు కూడా ఉన్నారు, మిమ్మల్ని కూడా పిలిచి మాట్లాడారు, మీ సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు అనేటువంటిది నాకు ఒక డౌట్. కెన్ యూ క్లారిఫై ఇట్? అంటే నాకు కవిత గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా దగ్గర వాళ్ళే, బట్ నన్నైతే వాళ్ళు ఏం పిలవలేదు. పిలిస్తే నేను నిర్మోహమాటంగా ఇదే చెప్తాను, మీరు మునిగిపోతారు, మీరు ఎవరితో కలుస్తారో వాళ్ళు మునిగిపోతారు, అటువంటి ప్రయోగాలు చేయొద్దు. పొలిటీషియన్స్ ఆర్ మోస్ట్లీ బ్లైండ్ ఫోల్డెడ్, నిజాన్ని యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా ఉండరు, అస్సలు యాక్సెప్ట్ చేయరు. అంతే కదా. అందుకనే నేనంటే చాలా మంది కోపం.
నేను చాలా మందికి ఆరా మస్తాన్ గారు ఇంత సొఫిస్టికేటెడ్గా చాలా కూల్గా కనిపిస్తారు అని అనుకుంటారు, కానీ మస్తాన్ గారు నేను ఇందాక చెప్పాను మీ గురించి నాకు తెలుసు అని చెప్పి నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు మీరు. రేపు ఇదే సమాధానం కవిత గారికి చెప్పినా లేకపోతే ఇంకే రాజకీయ నాయకుడికి అని చెప్పినా మీకు సత్సంబంధాలు ఉండటం చాలా కష్టమే ముందు. అంటే నేను చెప్పేటువంటి భాషలో కొద్దిగా మార్పు ఉండొచ్చు. ఇప్పుడు సపోజ్ ఫలానా నియోజకవర్గంలో ఫలానా రాజకీయ పార్టీ ఒక 5,000 ఓట్లతో ఓడిపోతుంది అనుకోండి. జనరల్గా మీతో చెప్పాడు విజయ్ గారు ఫలానా నియోజకవర్గంలో ఆ పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయే అవకాశం ఉంది, లేదా అభ్యర్థి 5,000 ఓట్లతో ఓడిపోయే అవకాశం ఉంది అని చెప్తాను. ఆ కన్సర్న్ లీడర్ ఉంటారు కదా, ఆ పార్టీ ముఖ్య నాయకుడు కేసీఆర్ గారా, రేవంత్ రెడ్డి గారా, లేకపోతే కిషన్ రెడ్డి గారా, ఇంకొకరు చెప్పేటప్పుడు సరే ఆ నియోజకవర్గంలో మన అభ్యర్థి గెలవాలంటే మనకి ఇంకొక 5,000 ఓట్లు వస్తే మనం గెలిచేస్తాం సార్ అంట. రెండు ఒకటే అర్థం వస్తాయి అంతే. బయట మార్కెట్లో మాట్లాడేటప్పుడు 5,000 ఓట్లతో ఓడిపోతున్నామని చెప్తాం, అంటే ఒక నెగిటివ్ అప్రోచ్ ఇది. అక్కడ చెప్పేటప్పుడు ఇంకొక 5,000 ఓట్లను కనుక మనం రాబట్టగలిగితే ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తాం సార్ మనం అని చెప్తాం. సో దాన్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. అందుకని వాళ్ళకి ఏ భాషలో చెప్పాలో నాకు తెలుసు, ఆ భాషలో నిర్మోహమాటకం చెప్తా. కానీ భాష వాడేటువంటి పదజాలం వేరు కావచ్చు కాక, కానీ మీనింగ్ మారదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా చిన్న విషయంలోనే. అందుకని బహుశా కవిత గారు కానీ వారి హస్బెండ్ అనిల్ గారు కానీ ఎవరన్నా నన్ను పిలిచి అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా మీరు నష్టపోతారు. మీకు ఇష్యూ మీరు అన్నట్టు నాకైతే తెలియదు వారికి ఇష్యూ ఉన్నట్టు. కేటీఆర్ గారితో, హరీష్ గారితో, సంతోష్ గారితో మీకు ఇష్యూ ఉంటే వాళ్ళ ముగ్గురు గురించి వారి తండ్రి గారి దగ్గర వారు కొట్లాడవచ్చు. వారి తండ్రి గారి దగ్గర వీరి ముగ్గురు మీద కంప్లైంట్ చేసి కొట్లాడవచ్చు. ఒక బిడ్డగా తనకు అవకాశం ఉంది. కానీ అసలు పూర్తిగా వేరే పార్టీ పెట్టడం అంటే బహుశా ఈ ముగ్గురు కాదు వారి తండ్రితోనే వారికి ఇబ్బంది ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఓకే అంతే కదా. వారి ముగ్గురుతో ఇష్యూ ఉంటే వారి ముగ్గురుతో కొట్లాడవచ్చు, వారి ముగ్గురు గురించి తండ్రి దగ్గర కొట్లాడవచ్చు. కానీ అసలు క్లియర్గా ఇంకొక పార్టీనే పెట్టడం అంటే తండ్రి గారితోనే ఇష్యూ ఉందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇప్పటితో ముగించినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైనటువంటి సబ్జెక్ట్ పైన మీ నుంచి నాకు ఒక అపాయింట్మెంట్ కావాలి. లెట్స్ హ్యావ్ ఏ డిస్కషన్ ఆన్ దట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.